క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ పవిత్రమైన ఆదివారం రోజున పవిత్రమైన ఈ దివ్య పూజా బలికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. ఈనాటి దివ్య పూజా బలి దేవ సహాయం కుటుంబంలో దేవుడు చేసిన సకల మేలులకు ఆ చిన్నారి బాలయేసుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆయురారోగ్యాలను, చిన్నారి బిడ్డలకు మంచి తెలివితేటలను, బంగారు భవిష్యత్తును ప్రసాదించాలని దేవ సహాయం మరియు కుటుంబ సభ్యులు అర్పించు దివ్య పూజ. కరుణా కుటుంబంలో మరణించినటువంటి విద్యానాథన్ జోసఫ్ ఆత్మకు నిత్య విశ్రాంతి కలగాలని, అదేవిధంగా ఉత్తరించు స్థలంలో ఉన్న ఆత్మలకు, దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతి కలగాలని కరుణ మరియు కుటుంబ సభ్యులు అర్పించు దివ్య పూజ. ఈ
తలంపులతో పాటు మన వ్యక్తిగత తలంపులన్నీ కూడా ఈ యొక్క దివ్య పూజాబలిలో సమర్పించుకుంటూ ఈ యొక్క దివ్య పూజాబలిని భక్తితో విశ్వాసముతో ప్రారంభించుకుందాం, పాల్గొందాం. ప్రభు, చిరకాలము నుండి నీవు మా పట్ల చూపుచూ వచ్చిన కరుణను ప్రేమను జ్ఞప్తికి తెచ్చుకొనుము. మా విరోధులు మా పతనమును చూచి సంతసింపకుండానట్లు చేయము. ప్రభు, ఇశ్రాయేలీలను సకల విపత్తుల నుండి రక్షింపుము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేడు మనం తపస్సు కాల 2వ ఆదివారంలోనికి ప్రవేశించి ఉన్నాం. ఈనాటి 3 దివ్య గ్రంథ పఠనాలు కూడా దేవునికి విధేయించండి, దేవునికి ప్రీతిపరంగా జీవించండి అని ఆహ్వానిస్తూ ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవ సంఘాలలో ముఖ్యంగా మన కథోలిక సంఘములో అనేక ప్రార్థనలు ఉంటూ ఉన్నాయి, అనేక సాంగ్యాలు ఉంటూ ఉన్నాయి. అన్నిటికంటే కూడా అతి శ్రేష్టమైనది, అది పవిత్రమైనది, అతి నిర్మలమైనటువంటి ఈ యొక్క దివ్య పూజాబలి ప్రత్యేకించబడినది. ఎందుకంటే ఈ యొక్క దివ్య పూజాబలిలో మాత్రమే మనం క్రీస్తు ప్రభువుని వాక్కు రూపంలోనూ దివ్య ప్రసాద రూపంలోనూ మనం స్వీకరించగలుగుతూ ఉన్నాం. కాబట్టి దేవుడు పవిత్రుడు, మనలందరినీ కూడా పవిత్రంగా ఉండమని ఆహ్వానిస్తూ పిలుపునిస్తూ ఉన్నాడు. కానీ మానవ బలహీనతల వలన మనం దేవునికి దూరంగాను, మన పాపాల వలన దేవుని యొక్క ప్రేమకు మనం పాత్రులుగా జీవించలేకపోతూ ఉంటాం. కాబట్టి ఒక్కొక్కసారి నా పాపాలను ఎవరూ క్షమించలేరు, నేను చేసినటువంటి ఘోరాలను, నేను చేసినటువంటి తప్పిదములను ఎవరూ మన్నించలేరు, నేను ఎవరితోనూ చెప్పుకోలేను అన్న ధోరణిలో ఉంటూ ఉంటారు. కానీ దేవుడు వాక్కు రూపం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 25వ వచనములో వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. నేను మాత్రమే మీ పాపములను, నేను మాత్రమే మీ దోషములను మన్నించువాడను. అంతేకాదు, నేను మీ తప్పిదములను ఇక ఏనాటికి కూడా నెత్తియందు ఉంచుకొనను అని దేవుడు యెషయా ప్రవక్త ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి మనమందరము కూడా ఆ క్రీస్తు ప్రభుని స్వీకరించడానికి ఈ బలిపీఠం చెంత పశ్చాత్తాప హృదయంతో చేరి ఉండాలి. కాబట్టి తెలిసి తెలియక చేసినటువంటి ప్రతి తప్పిదాన్ని కూడా జ్ఞప్తికి తెచ్చుకొని మన తప్పులన్నిటికీ కూడా దేవుడి నుండి మన్నింపు కోరుకుంటూ యోగ్యంగా ఈ దివ్య పూజాబలిలో పాల్గొందాం. Kau
సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, మీ ప్రియమైన కుమారుని వాక్కును మేము సావధానముగా ఆలకింపవలెనని నీవు మమ్ము ఆదేశించితివి. మీ వాక్కు ద్వారా మా అంతరంగములను దివ్య కాంతితో ప్రకాశింపచేయము. అప్పుడు మీ అనుగ్రహము వలన శుద్ధి నొందిన మేము ఆధ్యాత్మిక దృష్టితో మీ మహిమను గాంచి ఆనందింతుముగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. విశ్వాసమందు మనకు తండ్రి అయిన అబ్రహాము బలి అర్పణ. మొదటి పఠనము ఆదికాండము 22వ అధ్యాయము వచనములు. నీ కుమారుని నీవు గాఢముగా ప్రేమించు ఏకైక కుమారుని ఈసాకు వెంటబెట్టుకుని మొరియా ప్రదేశమునకు వెళ్ళుము. అక్కడ నీకొక కొండను చూపుదును. దాని మీద నీ కుమారుని దహన బలిగా అర్పింపుము అని చెప్పను. అట్లు వారిద్దరూ కలిసి వెళ్ళి దేవుని చెప్పిన చోటుకి చేరిరి. అక్కడ అబ్రహాము బలివేదిక నిర్మించి కట్టెలు పేర్చెను. కుమారుడు ఈసాకు బంధించి బలివేదిక మీద పేర్చిన కట్టెలపై ఉంచెను. అంతటా అతడు చేయి సాచి కుమారుని చంపుటకు కత్తిని తీసుకొనెను. కానీ ఆకాశము నుండి దేవదూత అబ్రహాము అబ్రహాము అని పిలిచెను. అబ్రహాము చిత్తము ప్రభు అనెను. దేవదూత చిన్నవాని మీద చేయి చేయకము, అతనిని ఏమీ చేయకము. నీవు నీ ఏకైక పుత్రుని నాకు సమర్పించుటకు వెనుకంజ వేయలేదు. కావున నీవు దైవభీతి కలవాడవని నేను తెలుసుకుంటుని అనెను. అప్పుడు అబ్రహాము తల ఎత్తి చూసెను. అతనికి దగ్గరగా పొదలో కొమ్ములు చిక్కుకున్న పొట్టేలు కనబడెను. అతడు వెళ్ళి పొట్టేలును తీసుకొని వచ్చెను. కొడుకుకు బదులుగా దానిని దహన బలిగా సమర్పించెను. ఆకాశము నుండి దేవదూత మరలా రెండవసారి అబ్రహాము అని పిలిచి, నా తోడు అని ఒట్టు పెట్టుకుని చెప్పుచున్నాను. నీవు నీ ఏకైక కుమారుని సమర్పించుటకు వెనుకంజ వేయక ఇంత గొప్ప పని చేసితివి. నిన్నెక్కువగా దీవింతును. ఆకాశమునందలి నక్షత్రముల వలె, సముద్ర తీరమునందలి ఇసుకరేణువుల వలె లెక్క కందనంతగా నీ సంతతిని విస్తరిల్లజేయుదును. నీ సంతతి వారు శత్రు నగరములను వశము చేసుకొందురు. భూమండలమందలి సకల జాతులు వారు నీ సంతతి ద్వారా దీవెనలు పొందుదురు. నీవు నాకు విధేయుడవైతివి కావున తప్పక ఇట్లు జరుగును అనెను. ఇది ప్రభువాక్కు. Hare
రోమా పౌరులకు రాసిన లేఖ 8వ అధ్యాయము 31వ వచనం నుంచి మరియు 34వ వచనం. సహోదరులారా, ఇవి అన్నీ తెలిసిన మనము ఏమందును, దేవుడు మన పక్షమున ఉన్నచో ఇక మనకు విరోధి ఎవడు? ఆయన తన సొంత కుమారుని కూడా మన అందరి కొరకై సమర్పింప వెనుదీయలేదు. మరి ఇతరమైన సమస్యలను కూడా మనకు ఉచితంగా ఇచ్చివేయడా? ఎన్నికైన దేవుని ప్రజలపై ఎవరు నేరోపణము చేయుము. దేవుడే వారిని నీతిమంతులుగా ప్రకటించుగాక. ఆయనచో శిక్ష విధించేవాడు ఎవరు? క్రీస్తు యేసే ఆయన చనిపోయి జీవంతో లేవనెత్తబడి దేవుని కుడి ప్రక్కన కూర్చొని ఉండి మన మధ్యవర్తిగా మన కొరకై విజ్ఞాపన చేయువాడు. ఇది ప్రభువు వాక్కు. ప్రభు మీతో ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగుగాక. మార్కు శుభవార్త 9వ అధ్యాయము 2వ వచనము నుంచి 10వ వచనం వరకు. పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషము 9వ అధ్యాయము 2వ వచనము నుంచి 10వ వచనం వరకు. యేసు పేతురు, యాకోబు, యోహానులను మాత్రము వెంట తీసుకొని ఒక ఉన్నత పర్వతము పైకి వెళ్ళెను. అచ్చట వారి ఎదుట ఆయన దివ్య రూపమును ధరించెను. ఆయన వస్త్రములు వెలుగు వలె ప్రకాశించెను. ఈ లోకములో నెవ్వడును చలువ చేయజాలనంత తెల్లగా ఉండెను. ఏలియా, మోషే కనిపించి యేసుతో సంభాషించుటను వారు చూచిరి. అప్పుడు పేతురు, బోధకుడా, మనము ఇచ్చటనే ఉండుట మేలు. మీకు, మోషేకు, ఏలియాకు 3 పాకలు నిర్మింతుము అని తనకు తెలియకే పలికెను. శిష్యులు భయభ్రాంతులైరి. అప్పుడు ఒక మేఘము వారిని ఆవరించెను. ఆ మేఘ మండలముల నుండి
ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయనను ఆలకింపుడు అని ఒక వాణి వినిపించెను. అంతట వారు చూడగా వారికి యేసు తప్ప మరెవ్వడను కనిపింపలేదు. వారు పర్వతం నుండి దిగివచ్చుచుండా యేసు వారితో, మనుష్య కుమారుడు మృతుల నుండి పునరుత్థానమగు వరకు మీరు ఈ వృత్తాంతమును ఎవ్వరితో చెప్పరాదు అని ఆజ్ఞాపించెను. కనుక దీనిని ఎవ్వరితో చెప్పక ఈ ఉత్థాన అంతరార్థము ఏమై ఉండునో అని వారు ఒకరినొకరు ప్రశ్నించుకొనసాగిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఉపోద్ఘాతంలో మనం ఆలకించిన విధముగా ఈ రోజున మనం తపస్కాల లేదా పాస్కా యుద్ధకాల 2వ ఆదివారంలోనికి ప్రవేశించి ఉన్నాం. ఈనాటి 3 దివ్య గ్రంథ పఠనాలు కూడా మనం ఆలకించి ఉన్నాం. ఈ 3 దివ్య గ్రంథ పఠనాలను కూడా మనం లోతుగా ధ్యానించినట్లయితే, మనం వీటన్నిటినీ కూడా క్షుణ్ణంగా అర్థం చేసుకున్నట్లయితే, ఈ 3 దివ్య గ్రంథ పఠనాలు కూడా ఒకే ఒక అంశము మీద తిరుగుతూ ఉంది. అదే అంశాన్ని తల్లి శ్రీ సభ ఈ యొక్క 3 పఠనాల ద్వారా తెలుసుకోమని, ఈ అంశం గురించి ధ్యానించమని, ఈ అంశాన్ని ఈ యొక్క వాక్కును ఆలకించి బలపరచమని మనలందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఏమిటి ఆ అంశము? దేని గురించి మనం ఈ యొక్క వాక్యంలో ఆలకిస్తూ ఉన్నాం, ధ్యానిస్తూ ఉన్నాము అంటే, విధేయించు విజయం సాధించు, విధేయించు విజయం సాధించు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏమిటి విజయం? దేనికి విధేయించాలి? దేనిలో విజయం సాధించాలి? ప్రియ దేవుని బిడ్డలారా, వినయానికి పర్యాయ పదం లేదా వినయానికి ఆపోజిట్ వర్డ్ అంటూ ఉంటాం. ఏమిటి అంటే, ఏమిటి? గర్వం. విధేయించడానికి వ్యతిరేక పదం గర్వం. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, పునీత అగస్టీన్ వారు ఈ విధంగా తెలియజేస్తూ ఉంటారు. గర్వం దేవదూతలను సైతం పిశాచులుగా మారుస్తూ ఉంది. వినయం మనుష్యులను దేవదూతలుగా మారుస్తూ ఉంది. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ప్రియ సహోదరి సహోదరులారా, చూడండి, మన క్రైస్తవ జీవితంలో మనందరికీ కూడా ఉండవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి లక్షణం విధేయత. ఎప్పుడైతే ఈ యొక్క విధేయత మనలో సన్నగిల్లిపోతూ ఉందో, ఎప్పుడైతే ఈ విధేయత మన జీవితాలలో ఉండదో, మనం ప్రార్థించలేం, మనం వాక్యానుసారంగా జీవించలేం. ఈ వినయం మన కుటుంబాలలో లేకపోతే భర్త భార్య మాట ఆలకించడు, భార్య భర్త మాట ఆలకించరు, పిల్లలు తల్లిదండ్రుల మాట ఆలకించరు. మరి ఈ విధంగా ఈ వినయం అనేది లేకపోతే సమాజంలోను, జీవితంలోను, కుటుంబంలోను, ఇంకా ఆధ్యాత్మిక జీవితంలోనూ మనం మనశ్శాంతిని పొందలేము. అందుకే ప్రత్యేక విధంగా తల్లి శ్రీ సభ ఈ యొక్క దివ్య రూపణం ద్వారా, ఆ సన్నివేశం ద్వారా మీకు నాకు తెలియజేస్తూ ఉంది. వినయించు
వినయముతో జీవించు, నీ జీవితాన్ని విజయ పదములో ప్రయాణం చేయి. నీవు వినయంతో ఉంటే నీ జీవితం మొత్తం కూడా విజయములో నీవు జీవిస్తూ ఉంటావు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఒకానొక రోజున ఇద్దరు ప్రాణ స్నేహితులు చిన్న వయసు నుంచి, చిన్న ప్రాయం నుంచి కూడా చాలా కష్టపడి చాలా బాగా చదువుకొని వారు జీవితంలో ఏదో ఒకటి సాధించాలి, ప్రజలకు వారి దగ్గర ఉన్నటువంటి సహాయం ప్రజలకు ఏదో విధంగా చేయాలి అని అహర్నిశలు కూడా కష్టపడి బాగా చదువుకొని ఇద్దరు కూడా విమానాన్ని నడపటానికి వారు ఉద్యోగం సంపాదించుకున్న తరువాత ఇద్దరు కూడా మంచిగా వివాహం చేసుకున్నారు. ఇద్దరికి కూడా దేవుడు అనుగ్రహం వలన బిడ్డల సంతానం కూడా కలిగి ఉంది. ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అటు భార్య తరపు కానీ ఇటు ఉద్యోగ రీత్యా కానీ ఇద్దరు కూడా సంతోషంగా ఉన్నారు. వారి దగ్గర ఉన్నటువంటి సంపదను కానీ, వారి దగ్గర ఉన్నటువంటి చేయూత కానీ, మాట సహాయం కానీ ఎవరికైనా కానీ చేయటానికి ముందంజలో ఉండేవారు. మరి ఆ విధంగా ఇద్దరు కూడా ఒకరోజు ఆ విమానాన్ని నడుపుతూ ఉన్నారు. ఆ విమానంలో చాలామంది ప్రయాణికులు చాలా సంతోషముగా ఉంటూ ఉన్నారు. ఎందుకంటే ఈ ఇద్దరు యవ్వనస్తులు కూడా మమ్ములను జాగ్రత్తగా గమ్యస్థానానికి చేరుస్తారు అని విశ్వాసంతో వారు అందరూ కూడా హ్యాపీగా వారు ప్రయాణం చేస్తూ రిలాక్స్ అవుతూ ఉన్నారు. మరి అనుకోకుండా ప్రమాదవశాత్తు ఆ యొక్క విమానము ఆపదలో చిక్కుకుంటూ ఉంది. అప్పుడు వారు ఎలాగైనా సరే ఈ యొక్క ప్రజలను కాపాడాలి అని చెప్పి వారు తప్పిస్తూ ఉన్నారు. వారికి సాధ్యమైనంత వరకు కూడా వారు తప్పిస్తూ ఉన్నారు. అప్పుడు వారు అనుకుంటూ ఉన్నారు, మరి ఆ యొక్క విమానాన్ని వెనక నుంచి దించితే ప్రయాణికులందరూ కూడా చనిపోతారు. అదే ఆ విమానాన్ని ముందు నుంచి దింపితే, ముందు ఆ టైర్ల నుంచి, ముందు చక్రాల నుంచి దింపితే కిందకి ఆ ఇద్దరు విమానాన్ని నడిపే యవ్వనస్తులు ఇద్దరు కూడా చనిపోతారు. వారు చనిపోతే వారిని నమ్ముకున్నటువంటి పిల్లలు అనాథులవుతారు, ఆ భార్యలు అనాథులవుతారు, రోడ్డున పడతారు. ఈ విధంగా వీరి యొక్క మనస్సులలో ఈ విధంగా అనేక ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. మరి ఇటు వెనక చక్రాల నుంచి దింపితే ప్రజలందరూ కూడా చనిపోతారు, మరి ముందు నుంచి దింపితే వారు చనిపోతారు. వారికి రెండు మార్గాలు ఉన్నాయి, వేరే మార్గం లేదు. మరి అటువంటి సందర్భంలో వారు ఆ యొక్క ఉద్యోగాన్ని పొందే ముందు వారు ప్రతిజ్ఞ చేశారు. వారి ప్రతిజ్ఞ వారికి జ్ఞప్తికి వచ్చి ఉంది. ఎటువంటి కష్టములోనైనా కానీ, ఎటువంటి బాధలలో కానీ వారు పొందినటువంటి బాధ్యతను ఆ వినయంతో వారు కొనసాగించాలని వారు మాట ప్రతిజ్ఞ ఇచ్చారు. వారికి ఆ యొక్క ప్రతిజ్ఞ, ఆ వినయంతో చేసినటువంటి ఆ ప్రతిజ్ఞ వారికి జ్ఞప్తికి వచ్చి వారు ఆ యొక్క విమానాన్ని ముందు చక్రాల నుంచి తిప్పి ఆ ప్రయాణికులందరినీ కూడా సురక్షితంగా కాపాడారు. కానీ వారిరువురు మాత్రము ప్రాణాలు విడిచారు. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ వారిని ఆ ప్రభుత్వం ఎంతో ఘనంగా సత్కరించి వారి యొక్క కుటుంబాలను కూడా అనుక్షణము వారిని కాపాడుతూ ఉంది. వారి యొక్క పేరు ప్రఖ్యాతులు వారి యొక్క జీవితంలో ఎన్నో సాధించేలా వారికి మార్గచూపరయ్యింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క చిన్న సన్నివేశం ద్వారా నీవు నేను తెలుసుకోవాల్సినది ఏమిటి అంటే, నీవు నేను కూడా జ్ఞానస్థానములో మనం ప్రమాణము చేసి ఉన్నాం. నేను పిశాచాన్ని విడిచిపెడతాను, విధేయతలతో నేను జీవిస్తాను అని మనమందరము కూడా అనుకొని ఉంటాం చిన్న ప్రాయములో. కానీ కొన్ని సందర్భాలలో మన యొక్క ప్రమాణాలను మనం మరిచిపోయి
జీవిస్తూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, మనకి సంపద ఉండగానే ఎక్కువగా మనకు సంపద వస్తూ ఉంటే, లేదా అధికారము మనకు వశమవుతూ ఉంటే, అది మంచి అధికారంలో ఉంటే, లేదా మంచి పేరు ప్రఖ్యాతులు మనకు సంక్రమిస్తూ ఉంటే, మన జీవితాలలో ఒక్కొక్కసారి ఆ గర్వము అనేది చోటు చేసుకుంటూ ఉంది. మరి ఆ విధంగా ఒక్కసారి ఈ గర్వము అనేది మన జీవితాలలో ప్రవేశం పొందితే, ఏ విధంగానైతే దేవదూతలు పిశాచులుగా మారారో, మరి ఆ గర్వంతో కూడుకున్న ప్రజలు కూడా పిశాచులుగా మారిపోతూ ఉంటారు అని పునీత అగస్టిన్ గారు తెలియజేస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి మనమందరము కూడా ఈ యొక్క వినయాన్ని మన జీవితాలలో పొందుపరుచుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అదే నేటి మొదటి పఠనములో మనకు సుస్పష్టంగా అర్థమవుతూ ఉన్నది. ఏమి అని అర్థమవుతూ ఉన్నది అంటే, దేవుడు అబ్రహాముని ఎన్నుకుంటూ ఉన్నారు. ఈ యొక్క సన్నివేశము, ఈ యొక్క కథ, ఈ యొక్క బైబిల్ గ్రంథములో ఉన్నది ఈ సన్నివేశము మనందరికీ బాగా తెలుసు. మరి ఎందుకు దేవుడు అబ్రహాముని ఎన్నుకుంటూ ఉన్నారు? మరి అబ్రహాముని ఎన్నుకోవటం మాత్రమే కాదు, ఆయనకు వాగ్దానాలు ఇస్తూ ఉన్నాడు. ఆయన వృద్ధాప్యంలో కూడా ఆయనకు మగబిడ్డను సంతానంగా ఇచ్చి ఉన్నాడు. మరి ఆ విధంగా ఆ సంతానం పొందినటువంటి ఆ బిడ్డను, ఆ ఇసాకును మరలా దేవుడే బలిగా ఇవ్వమని కోరుతూ ఉన్నాడు. ఎందుకు బలిగా ఇవ్వమని కోరుతూ ఉన్నాడు? మరి ఇప్పటి వరకు కూడా నేను నీ సంతతిని అభివృద్ధి చేస్తాను, నీకు మగబిడ్డను ప్రసాదిస్తాను, నిన్ను దీవిస్తాను అనే మాట ఇచ్చినటువంటి దేవుడు మరలా ఇదిగో నీ యొక్క బిడ్డను నాకు బలిగా సమర్పించు అని అంటూ ఉన్న సందర్భంలో మరి అబ్రహాము ఎంత వేదనకు గురై ఉంటాడు. నాకు ఒక్కగానొక్క బిడ్డను దేవుడు అడుగుతూ ఉన్నాడు. నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే నా బిడ్డను అడుగుతూ ఉన్నాడు అని ఆయన మనోవేదన పొంది ఉండవచ్చు. మరి ప్రియ దేవుని బిడ్డలారా, నీవు నేను కూడా మనం ఎన్నో వస్తువులను లేదా ఎన్నో అలవాట్లను మనం కూడా గాఢంగా ప్రేమిస్తూ ఉంటాం. ఉదాహరణకు మన మొబైల్ని మనం ఎక్కువగా ప్రేమించవచ్చు. ఎవరైనా నీ మొబైల్ని 5 నిమిషాలు తీసుకుంటే మనం విలవిలలాడిపోతూ ఉంటాం. లేదా మనకు ఇష్టమైన వారితో ఎవరైనా మాట్లాడుతూ ఉంటే సహించలేకపోతూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి మనం ఇహలోక వస్తువులను మీదనే మనం అంత ప్రాముఖ్యతను, అంత ప్రేమను పెంచుకొని విలవిలలాడుతూ ఉంటే ఇంకెంత అబ్రహాము ఒక్కగానొక్క బిడ్డను బలిగా ఇవ్వమంటే ఇంకెంతగా ఆయన విలవిలలాడి ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డ, ఎందుకు దేవుడు ఈ విధంగా చేసి ఉంటారు అంటే పరీక్షకు గురి చేస్తూ ఉన్నారు. అబ్రహామును పరీక్షకు గురి చేస్తూ ఉన్నారు. ఇదిగో ఈ విధంగా బలిగా అర్పించి అబ్రహామును పరీక్షకు లోను చేస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి నా ఆజ్ఞకు విధేయిస్తాడా లేదా, నా ఆజ్ఞను పాటిస్తాడా లేదా, నేను కోరుకున్న దానిని ఆయన ఇస్తాడా లేదా అన్న పరీక్షలు పెడుతూ ఉన్నాడు. మరి కొన్ని సందర్భాలలో నీకు నాకు కూడా ఇటువంటి పరీక్షలు దేవుడి నుండి ఎదురవుతూ ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఇటువంటి పరీక్షలకు మనం గురి అయినప్పుడు మన విశ్వాసాన్ని కోల్పోకూడదు. ఎందుకంటే ఏ విధంగానైతే ఆ అబ్రహాము యొక్క విశ్వాసాన్ని, ఆ అబ్రహాము యొక్క విధేయతను దేవుడు పరీక్షించాడో, ఆ పరీక్ష వలన ఆయన ఆ పరీక్షలలో విజయం సాధించి ఉన్నాడు. మరి అందుకు విజయం సాధించాడు కాబట్టి దేవుడు మరలా వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అదే మనం చూస్తూ ఉన్నాం. ఆదికాండము 22వ అధ్యాయము 17వ వచనములో మనం చూస్తూ ఉన్నాం. నేను నిన్ను మిక్కుటముగా దీవిస్తూ ఉన్నాను, నేను నిన్ను అధికంగా దీవిస్తూ ఉన్నాను, నేను నిన్ను బహుగా ఆశీర్వదిస్తూ ఉన్నాను. ఎందుకు అంటే నిన్ను మాత్రమే కాదు, ఆకాశమునందలి నక్షత్రము వలె, సముద్ర తీరము వందలి ఇసుక రేణువుల వలె లెక్కకందనంతగా నీ సంతతిని నేను విరాజిల్లా చేయుదును అని వాగ్దానం చేస్తూ ఉన్నాడు.
అంతేకాదు నీ సంతతి వారిని మాత్రమే కాదు, సకల జాతి ప్రజలందరినీ కూడా నీ ద్వారా వారు దీవెనలు పొందుతారు అని అంటూ ఉన్నారు. ఎందుకు అంటే నీవు నాకు విధేయుడై జీవించావు, నీవు నా ఆజ్ఞానుసారంగా జీవించావు, నేను చూపిన విధంగా, నేను చూపిన మార్గంలో నీవు ప్రయాణం చేశావు. కాబట్టి నిన్ను అధికంగా నేను దీవిస్తూ ఉన్నాను. నీ యొక్క సంతతిని నేను అభివృద్ధి చేస్తూ ఉన్నాను. ఇసుక రేణువుల కంటే, ఆకాశంలోని నక్షత్రాల కంటే నిన్ను అధికంగా దీవించబోతూ ఉన్నాను. ఎందుకు అంటే కేవలం నీవు నాకు విధేయుడై జీవించావు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నేను కూడా దేవుడు చూపినటువంటి ఆ జ్ఞానుసారంగా జీవిస్తే దేవుడు నీకు నాకు కూడా మిక్కుటముగా దీవెనలు ఇస్తూ ఉంటాడు. నీ ద్వారా ఇతరులు కూడా దీవెనలు పొందుతారు. నీవు ఒక దీవెనకరంగా మారబోతూ ఉన్నావు ప్రియా దేవుని బిడ్డలారా. కాబట్టి మనం ఏ విధంగానైతే ఆ అబ్రహాము దేవుని వాక్కుకు, దేవుని యొక్క ఆజ్ఞకు వినయ విధేయతలు చూపించారో, నేను కూడా ఆ విధంగా దేవునికి వినయ విధేయతలను చూపించగలగాలి ప్రియా దేవుని బిడ్డలారా. మరి మనం సువిశేష పఠనంలో చూస్తూ ఉన్నాం, క్రీస్తు ప్రభు దివ్య రూపణ దాలుస్తూ ఉన్నాడు. ఆయన వెంట పేతురును, యాకోబును, యోహానులను తీసుకొని వెళుతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏ విధంగానైతే ఆ క్రీస్తు ప్రభు ఆ శిష్యులను ఆయన వెంట తీసుకొని వెళుతూ ఉన్నారు, ఇదిగో ఈ తపస్సు కాలంలో కూడా నేను దేవుడి చేత ఆయన బలిపీఠం చెంతకు, ఆయన దేవాలయం చెంతకు, ఆ ఉన్నత స్థలము దగ్గరకు మనం కొనియాడబడుచు ఉన్నాం. మరి ఆ ముగ్గురు శిష్యులు కూడా ఆయన వెలుగును చూస్తూ ఉన్నారు. మరి నేను కూడా ఆయన సన్నిధిలో ఉంటే, ఆ ఉన్నతమైన మహోన్నతమైన స్థలములో ఉండి ఆయన సన్నిధిలో మనం ఉంటే, పునరుత్థాన మహోత్సవం రోజున, ఈస్టర్ పండుగ మహోత్సవం రోజున మనం కూడా ఆ వెలుగును మన జీవితాలలో పొందుతూ ఉంటాం ప్రియ దేవుని బిడ్డలారా. మరి ఈ విధంగా క్రీస్తు ప్రభు ఆ పర్వతం మీదకు వెళ్ళి ఆయన దివ్య రూపంలో దాల్చి ఆయన వస్త్రాలన్నీ కూడా వెలుగుతో ప్రకాశిస్తూ ఉన్నాయి. మరి అది గమనించినటువంటి శిష్యులు ఆశ్చర్యపోతూ ఉన్నారు, భయభ్రాంతులు అవుతూ ఉన్నారు. ఎందుకు అంటే ఒకవైపు ఆయన వస్త్రములు తెల్లగా ఇంతకు ముందు చూడని విధంగా ప్రకాశిస్తూ ఉన్నాయి. ఒక ప్రక్క ఆయనతో ఏలియా, మోషేలు మాట్లాడుతూ సంభాషిస్తూ ఉన్నారు. మరి ఎందుకు ఆయన ఏలియా, మోషేలతో సంభాషిస్తూ ఉన్నారు అంటే, ఏలియా ప్రవక్తలందరికీ కూడా ప్రతినిధిగా నిలుస్తూ ఉన్నాడు. మరి మోషే గ్రంథానికి, మోషే ధర్మశాస్త్రానికి ప్రతినిధిగా ఉంటూ ఉన్నారు. మరి తద్వారా దేవుడు, ఆ క్రీస్తు ప్రభువు ప్రవక్తలందరికంటే ప్రముఖుడు అని చెప్పి, ఆయన మోషే ధర్మశాస్త్రము కంటే గొప్పవాడు అని చెప్పి ఆయన ప్రతినిధులుగా మనకు నిలుస్తూ ఉన్నారు ప్రియా దేవుని బిడ్డలారా. మరి ఆ యొక్క సన్నివేశములో నీకు నాకు కూడా దేవుడు ఒక ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడు. ఏమిటి అంటే, ఆయన దివ్య రూపణ దాల్చిన తరువాత మేఘముల నుండి, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయనను ఆలకించండి, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయనను ఆలకించండి, ఈయనకు విధేయించండి, ఈయన చూపిన మార్గానుసారంగా జీవించండి అని ఆకాశము నుండి ఒక మేఘము వారికి తెలియజేస్తూ ఉంది ప్రియా దేవుని బిడ్డలారా. ఈ రోజున నీకు నాకు కూడా ఇదే వాక్కు తెలియజేస్తూ ఉంది. ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయనను ఆలకించండి. ఇదిగో పరిశుద్ధ గ్రంథము ద్వారా ఆయన అనుదినము కూడా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనను ఆలకించండి. మనం ఆయన మాటకు ఆలకించి ఆయన యొక్క వాక్కు ద్వారా మనం జీవిస్తే, మనం కూడా ఆయనను చవిచూచినప్పుడు ఏ విధంగానైతే పేతురు గారు అంటూ ఉన్నారో, ప్రభువా ఈ యొక్క స్థలము ఉన్నతమైన స్థలము, ఇక్కడే మనం ఉందాము. నేను మీకు పాకలను ఏర్పాటు చేస్తాను, మీకు ఏలియాకు, మోషాకు పందిరి వేస్తాను అని అంటూ ఉన్నారు. మరి ఎందుకు అంటే వారు దేవుణ్ణి చవిచూచారు, ఆ వెలుగును చవిచూచారు.
కాబట్టి నీవు నేను కూడా ఆ పునరుత్థాన మహోత్సవం రోజున ఆ క్రీస్తు ప్రభు వెలుగుని మనం పొందుకోవాలి. ఆ వెలుగును మనం పొందుకోవాలి అంటే మనం తగిన విధంగా ప్రయాణం చేయాలి. ఇదిగో అలా ప్రయాణం చేయటానికి ఈ తపస్సు కాలం అంతా కూడా మనకు తోడ్పడుతూ ఉంది. కాబట్టి ఈ యొక్క తపస్సు కాలంలో, ఈ రక్షణ పొందే కాలములో మనకు అనేక విధాలుగా సైతానుడు మనల్ని ప్రేరేపిస్తూ ఉంటారు. కాబట్టి మనం దానికి లొంగకుండా దేవుని మీద నమ్మకముతో, దేవుని మీద విశ్వాసంతో మనం మన ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రయాణం చేస్తే మనకు ఎవరు కూడా మనలను ఆపలేదు. ఎందుకు అంటే నేటి 2వ పఠనంలో పునీత పౌలు గారు రోమీలకు రాసిన లేఖ 8వ అధ్యాయము 31వ వచనంలో తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడు మన పక్షాన ఉన్నచో మనకు విరోధి ఎవడు? దేవుడే మన పక్షాన ఉంటూ ఉన్నాడు. ఈ రక్షణ కాలములో నీవు చేసే ప్రార్థన ద్వారా, నీవు చేసే దాన ధర్మ క్రియల ద్వారా, నీవు చేసే ఉపవాసము ద్వారా నీవు దేవునికి దగ్గరగా జీవిస్తూ ఉన్నావు. దేవుడే నీ పక్షాన ఉంటూ ఉన్నాడు. నీవు దేవునికి విధేయతలు చూపిస్తూ ఉన్నావు. నీవు వాక్యానుసారంగా జీవిస్తూ ఉన్నావు. నీ కుటుంబ బాధ్యతలు నీవు సక్రమంగా నెరవేరుస్తూ ఉన్నావు. మరి ఈ విధంగా దేవునికి అనుసంధానంగా, దేవునికి సన్నిహితంగా నీవు జీవిస్తూ ఉంటే ఏ విరోధి నిన్ను ఆపగలడు? ఏ శైతానుడు నిన్ను జయించగలడు? దేవుడే నీ పక్షాన ఉంటూ ఉన్నాడు అని పునీత పౌలు గారు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ యొక్క పరిశుద్ధమైన ఆదివారం రోజున ఈ దివ్య పూజా బలిలో నేను కూడా ప్రార్థించగలగాలి. ప్రభువా, నా జీవితంలో కూడా నేను ఇప్పటి వరకే కూడా ఇహలోక వస్తువులను గాఢంగా ప్రేమించవచ్చు, కానీ దేవుడు వీటన్నిటినీ కూడా విసర్జించండి, వీటన్నిటిని కూడా విడనాడండి అని నన్ను కోరితే నేను విడనాడటానికి సిద్ధంగా ఉన్నానా లేదా? దేవుని యొక్క వాక్కుకు నేను అనుసంధానంగా ఉంటూ ఉన్నానా లేదా? దేవునికి విధేయతలు చూపుతున్నానా లేదా అని మనం ఆత్మ పరిశీలన చేసుకొని మన జీవితాలలో ఆ విధేయత అనే దానిని మనం పొందుకొని మన జీవితాలలో విజయాన్ని సాధించడానికి మనం ప్రయత్నం చేయాలి. కాబట్టి దేవుడు ఈ అనుగ్రహాలన్నింటినీ కూడా మనకు దయచేయాలని భక్తితో, విశ్వాసంతో ప్రార్థించుకుందాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. దేవుడు మనలందరినీ దీవించుగాక. అందరము లేచి నిలబడి మన విశ్వాసాన్ని వ్యక్తపరుస్తాం. పరలోకమును భూలోకమును సృష్టించిన అతని యొక్క పుత్రుడు మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇద్దరు పవిత్ర ఆత్మలను గర్భమై కని మరియును నింపుతాను. పౌరుషుల ఆజ్ఞ అధికారమునకు లోనే పాటుపడి స్లేవ్ మీద కొట్టబడి మరణం పొంది సమాధానించబడను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారిని లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల పెద్దయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చునిన్నారు. అక్కడి నుండి జీవించే వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుతున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించుతున్నాను. నిత్య జీవను విశ్వసించుతున్నాను. ఆమేన్. అందరం కూడా మన యొక్క విన్నపాలను ఈ యొక్క విశ్వాసుల ప్రార్థనల ద్వారా దేవునికి విన్నవించుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, మానవాళిని రక్షింప తన ఏకైక కుమారుణ్ణి పంపిన మన తండ్రి దేవుడు మనందరినీ దీవించ మన మధ్య ఈ దివ్య బలిపీఠంపై వేంచేసి ఉన్నారు. కావున మన శ్రీ సభ కొరకు, మన సంఘ విశ్వాసులందరి కొరకు, మన కుటుంబాల కొరకు, మన వ్యక్తిగత జీవితాల కొరకు ప్రార్థించుకుందాం. అందరూ, ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ దయామయుడా, ఈ భూమండలమందలి సకల జాతుల వారును నీ సంతతి ద్వారా దీవెనను పొందుదురు అను అబ్రహాము దీవెనలో భాగంగా మమ్ము, మా కుటుంబాలను మీరు ఎన్నుకబడిన ప్రజలుగా స్వీకరించి సర్వకాల సర్వావస్థలయందును
మా చేయి పట్టి ముందుకు నడిపిస్తూ మీ అపార దీవులను మాపై కురిపించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రేమమయుడా, మీరు ప్రేమించిన ప్రతి బిడ్డకు మీరు మంచిది చేయొచ్చు. మీ మహిమలో భాగం కల్పించుచున్నందులకు మీకు వందనము సలుపుతున్నాము. మాలోని పాపము దూరం తొలగించి నీతిమంతులుగా మలచండి. మా కుటుంబ జీవితాలలో ఉన్న చెడు పోగడలను, అసత్యాన్ని, అనుమానాలను రూపుమాపి మీ శాంతి, సమాధానము, ప్రశాంతతను నిండుగా మాకు ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ పునరుత్థాన ప్రభువా, ప్రభు దివ్యరూపధారణ స్వయంగా కాంచిన శిష్యులలో విశ్వాస బీజాలు స్థిరంగా నాటుకున్నట్లే మీరే దైవకుమారుడు అను మా విశ్వాసమును ఇంకనూ వృద్ధి చేయండి. మీ వస్త్రములు వెలుగుని ప్రకాశించినట్లే మా జీవితములు కూడా పుణ్యక్రియతో, నీతితో, న్యాయముతో ప్రకాశించలాగన మమ్ము దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ సర్వోన్నత దేవ, మా కుటుంబాలలో ఉన్న బాలబాలికలను, విద్యార్థులను మీ పరిశుద్ధ హస్తముతో దీవించండి. వారి విద్యాభ్యాసంలో, జ్ఞాన సముపార్జనలో, ఎదుగుదలలో మీరు వారికి చేదోడు వాదుడుగా ఉండి వారిని మంచి వైపు, దైవరాజ్యపు విలువల వైపు నడిపించండి. ఆ బిడ్డలకు కావలసిన జ్ఞాపక శక్తిని దండిగా ఇచ్చి వారు రాయనున్న పరీక్షలో మంచి మార్కులతో ఉత్తీర్ణులైనట్లు ఆశీర్వదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. అందరము కూడా మన వ్యక్తిగత అవసరాలను, మన వ్యక్తిగత కోరికలను ఆ దేవునికి విన్నవించుకుందాం. ఆదియును అంతయును అయిన ఓ దేవా, నిత్య జీవం అభిలషిస్తూ మీ చెంత చేరి విశ్వాసంతో ప్రార్థిస్తున్న మీ బిడ్డల మనవులను ప్రేమతో స్వీకరించి దైవ రాజ్య సంపదలతో నింపి దీవించండి. ప్రభువా, ఈ రోజున మేము మీ యొక్క వాక్యముతో బలపరిచి ఉండగా మీ వాక్యము ద్వారా మమ్మల్ని, మా ఆధ్యాత్మిక జీవితాలను ప్రేరేపించి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నందుకు మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభువా, మేము కూడా మా జీవితంలో వినయ విధేయతలో జీవించే గొప్ప కృపను ప్రసాదించండి. ఏ విధంగానైతే ఇసాకు తన యొక్క బలి కావలసినటువంటి కట్టెలను ఆయన భుజాల మీద వేసుకొని వినయముతో ప్రయాణం చేసి ఉన్నాడు. క్రీస్తు ప్రభువు కూడా ఆ యొక్క శిలువ మ్రానును ఆయన భుజాల మీద మోసుకొని ఆ కల్వరి కొండ మీదకి మోసుకొని వెళ్ళి బలిగా సమర్పించి ఉన్నారు. ప్రభువా, మేము కూడా ఈ యొక్క పాస్కాయుత కాలములో, ఈ తపస్సు కాలములో మా జీవితాలలో ఉన్నటువంటి బాధలను, కష్టాలను, సమస్యలన్నిటినీ కూడా మేము మోసుకొని మీ బలిపీఠము చెంత సమర్పించే విధంగా మమ్మల్ని దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభువా, దైవరాజ్య సంపదలతో నింపి దీవించండి. ఈ తపస్సు కాలంలో మీ లోతైన ప్రేమను అర్థం చేసుకున్న ప్రయత్నిస్తున్న మా సంఘమును, మా విచారణలోని తపస్కాల దీక్ష పరులను విశేషంగా దీవించండి. ముఖ్యంగా ఈ యొక్క దివ్య పూజా బలిని వీక్షిస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని కూడా దీవించండి. ఈ యొక్క దివ్య పూజా బలిలో పాల్గొని ప్రార్థిస్తున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను, ప్రతి ఒక్క వ్యక్తిని కూడా మీరు అత్యధికంగా దీవించి కాచి కాపాడమని, మా విన్నపాలను, కోరికలన్నిటినీ కూడా దీవించి ఆశీర్వదించమని, ఈ మనవులన్నిటినీ మా నాథుడైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. అర్పణ
తనుదయం నీకు అంకితం మా మనస్సు సకలం నీకే అర్పణం కలిమీలేములన్నీ నీకే అంకితం కలిమీలేములన్నీ నీకే అంకితం స్వీకరించు స్వామి మా ప్రేమార్పణం స్వీకరించు స్వామి మా ప్రేమార్పణం అర్పణ అర్పణ హృదయార్పణ అర్పణ సమర్పణ తను అర్పణ స్వీకరించుమా ఈ అర్పణ స్వీకరించు స్వామి ఆదీన అర్పణ 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 హృదయార్పణ అర్పణ సమర్పణ తను అర్పణ సహోదరి సహోదరులారా, నేను మీరు నడిపించుచున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారం ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, ఈ బలియార్పణమును మాకు పాప విముక్తిని ప్రసాదించునుగాక. ఇది మీ విశ్వాసులను శారీరక మగును మానసిక మగును పవిత్రమునర్చి రానున్న పాస్కా వేడుకలకు వారిని సంసిద్ధపరచునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుగము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏదైనా అతడు తన మరణమును గురించి ముందుగానే తన శిష్యులకు తెలియపరచి పవిత్ర పర్వతము మీద తన మహిమను ప్రత్యక్షపరచెను. ధర్మశాస్త్రమును ప్రవక్తలను చాటి చెప్పిన విధముగా శ్రమల ద్వారానే తాను పునరుత్థాన మహిమను పొందవలెనని సత్యమును మాకు తెలియజేసెను. కావున పరలోక శక్తులతో ఏకమై భూలోకములో మేము సదా మీ వైభవమును స్తుతించుట ఎట్లనగా, పావన 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 ప్రభు గణాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభు భూపరలోకము నీ మహిమలతో నిండియున్నవి. మహోన్నతమున జయ జయ గానం, జయ జయ గీతం. పావన 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 ప్రభు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభు ప్రభునామంబున వచ్చెడి వారు ధన్యులు ధన్యులు. మహోన్నతమున జయ జయ గానం, జయ జయ గీతం. పావన 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 ప్రభు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభు. పావన పిత, నీవు నికముగా పవిత్రుడవు.
మీ సృష్టి అంతయు మిమ్ము స్తుతించుట యుక్తము. ఏలైనా మీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచ మాధ్యాంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయము వరకు మీ నామముకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఏ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. త్రిత్వైక దేవా ఆరాధనా, త్రిత్వైక దేవా ఆరాధనా. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. త్రిత్వైక దేవా ఆరాధనా, త్రిత్వైక దేవా ఆరాధనా. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును మేము చాటెదము. మీరు మరల వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి మీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుకొనుచున్నాము. తన మరణము ద్వారా మమ మీతో సఖ్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము.
మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునచులా దయ చూపుము. అతడు మమ్ము మీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియ మాతతోనూ ధన్యులైన మీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిర్వధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ మీతో సఖ్యపరచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమును యాత్ర చేయు మీ శ్రీ సభను మీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును మా పోల ఆంటోని అగ్రపీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులందరినీ నీవు సంపాదించుకుని ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపము. దయగల తండ్రి, ఇక్కడ చేరి ప్రార్థిస్తూ ఉన్న ఈ దివ్య పూజా బలిలో పాల్గొని ప్రార్థిస్తూ ఉన్న ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని కూడా ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. వారి విన్నపాలను వారి కోరికలను నెరవేర్చండి. అదేవిధంగా ప్రభు ఈ దివ్య పూజా బలిని వీక్షిస్తున్న ప్రతి బిడ్డను కుటుంబాన్ని కూడా ఆశీర్వదించి వారి విన్నపాలను కోరికలను నెరవేర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. మీ చిత్త ప్రకారము మీ సముఖమున చేరి ఉన్న ఏ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశలా చెదరి ఉన్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరుచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమ యందు ఈ లోకముని వీడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచ్చట చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున మా తండ్రి, నీ రాజ్యం వచ్చునుగాక. నీ చిత్తము పరలోకమున నెరవేరినట్టు భూలోకమున నెరవేరుగాక. ఆనాటికి కావలసిన మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అపరాధములను మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశించనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపముల నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వసించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభువుని శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకొందుము. సో
పాపములను పరిహరించడి ప్రభువా మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములను పరిహరించడి ప్రభువా మాకు శాంతిని దయచేయుము. మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుడు గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రె పిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించినట్టు నేను పాత్రుడను కాను. నీవు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవమును చేర్చును గాక. ఆమేన్. ప్రియమారరండి ప్రభు యేసు విందునకు. ప్రియమారరండి ప్రభు యేసు విందునకు. ప్రభువే ఆమె ఆహారం, ప్రభు రుధిరమే మన పానం. ప్రభువే ఆమె ఆహారం, ప్రభు రుధిరమే మన పానం. ప్రియమారరండి ప్రభు యేసు విందునకు. ప్రియమారరండి ప్రభు యేసు విందునకు. మానవాళిని రక్షింప మన పాపము మోసారే. శిలువ మోపున ధరించి చిందించెను రక్తమును. మానవాళిని రక్షింప మన పాపము మోసారే. శిలువ మోపున ధరించి చిందించెను రక్తమును. మది మదిని తన రుధిరముతో కడిగెను కలువరిలో. మది మదిని తన రుధిరముతో కడిగెను కలువరిలో. ప్రియమారరండి ప్రభు యేసు విందునకు. ప్రియమారరండి ప్రభు యేసు విందునకు. ప్రభువే ఆమె ఆహారం, ప్రభు రుధిరమే మన పానం. ప్రభువే ఆమె ఆహారం, ప్రభు రుధిరమే మన పానం. ప్రియమారరండి ప్రభు యేసు విందునకు. ప్రియమారరండి ప్రభు యేసు విందునకు. పునీత అన్యాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ, క్రీస్తు అనుభవించిన కష్టమా,
ఓ మంచి యేసువా, మీ గాయముల లోపల నేను మీ మెడ వాయినట్లు దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నా మరణ సమయమందు నన్ను మీ సన్నిధికి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము. ఇతడు నా ప్రియమైన కుమారుడు, ఇతనును గూర్చి నేను ఆనందభరితుడనైతిని, ఇతనిని ఆలకింపుడు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మహిమాన్వితమైన ఈ పరమ రహస్యములను స్వీకరించుచు మీకు కృతజ్ఞతలు తెలుపుచున్నాము. మీ కుమారుని వాక్కులను శ్రద్ధతో ఆలకించుచు మేము అతనితో ఐక్యమైపోవునట్లు కరుణింపుము. తద్వారా మేము నిత్య జీవమును ఇహమందే చవిచూచుచు దాని సంపూర్ణ అనుభూతి కొరకు కాంక్షించుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ఈనాటి ప్రకటనలు. ఈరోజు తపస్కాల 2వ ఆదివారంలోనికి ప్రవేశించి ఉన్నాం. ఈ వారంలో వచ్చు పండుగలు: 4వ తారీఖున పునీత కాశ్మీర్ గారి స్మరణ, 5వ తారీఖున నెల మొదటి శుక్రవారం కాబట్టి ఆ రోజు సాయంత్రం 6 గంటలకు ప్రత్యేక శిలువ మార్గము మరియు దివ్య సప్రసాద ఆరాధన ఉంటూ ఉంది. 6వ తారీఖున నెల మొదటి శనివారము కనుక ఆ రోజు సాయంత్రం 6 గంటలకు బయట ఉన్నటువంటి మరియమాత మందిరము వద్ద దివ్య పూజ బలి ఉంటూ ఉంది. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క దివ్య పూజ బలిలో పాల్గొనవలసిందిగా కోరుచూ ఉన్నాం. ఇక్కడ కొన్ని మట్టి ముంతలు ఉన్నాయి కాబట్టి ఇంకా ఎవరైనా తీసుకొని వారు ఉంటే తీసుకొని మీరు సేకరించిన ఈ తపస్కాలంలో సేకరించినటువంటి దానిని మొత్తము కూడా దానిలో వేసి పవిత్ర గురువారం రోజున దేవాలయంలో తీసుకొచ్చి దేవునికి కానుకగా సమర్పించగలరు. ప్రతిరోజు సాయంత్రం 9 గంటల నుంచి 10 గంటల వరకు దివ్య సప్రసాద ఆరాధన ఉంటూ ఉంది. కాబట్టి అందరూ కూడా ఈ సప్రసాద ఆరాధనలో పాల్గొనవలసిందిగా కోరుచూ ఉన్నాం. ప్రతి శుక్రవారము, ప్రతి బుధవారము కూడా తెలుగులో సాయంత్రం 6 గంటలకు శిలువ మార్గము మరియు దివ్య పూజ బలి ఉంటూ ఉన్నాయి. ప్రతి శుక్రవారము కూడా ఆంగ్లములో, ఇంగ్లీష్లో సాయంత్రం 6 గంటలకు శిలువ మార్గము దివ్య పూజలు మన దేవాలయంలో ఉంటూ ఉన్నాయి. ప్రత్యేకంగా ఈరోజు సాయంత్రం 9 గంటల నుంచి 10 గంటల వరకు కూడా తెలుగులో ప్రత్యేక దివ్య సప్రసాద ఆరాధన మరియు వాక్య పరిచర్య ఉంటూ ఉంది. కాబట్టి అందరూ కూడా పాల్గొనవలసిందిగా కోరుచూ ఉన్నాం. ఈ సంవత్సరం అంతా కూడా పునీత జోసెఫ్ గారి సంవత్సరముగా మన పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు పిలుపునిచ్చి ఉన్నారు. కాబట్టి రేపటి నుంచి పునీత జోసెఫ్ గారి ప్రార్థన పూజ అనంతరము ఉంటూ ఉన్నాయి. 4వదిగా మొదటి దివ్య సప్రసాద స్వీకరించేవారు మరియు భద్రమైన అభ్యంగనం స్వీకరించదలుచుకున్న వారు ఈ సంవత్సరం ఆగస్టు 8వ తారీఖున ఆదివారమున మన అగ్ర పీఠాధిపతులు మహాఘనత వహించిన పోలా ఆంటోనీ పీఠాధిపతులు గారి చేతుల మీదుగా ఇవ్వబడుతూ ఉన్నవి. కాబట్టి 8 సంవత్సరాలు పైబడిన ఉన్న వారందరూ కూడా మీ పేర్లను విచారణ ఆఫీసులో నమోదు చేసుకోవాల్సిందిగా కోరుచూ ఉన్నాం. ఎందుకంటే మే నెల 1వ తారీఖు నుంచి వారందరికీ కూడా సత్యోపదేశ క్లాసులు ప్రారంభమవుతూ ఉన్నవి. ఈ రోజున 8:30 దివ్య పూజా బలి అనంతరం యువతి అందరికీ కూడా యువకులకు మీటింగ్ ఉంటూ ఉంది. కాబట్టి యువకులందరూ కూడా ఆ మీటింగ్లో పాల్గొనవలసిందిగా కోరుచూ ఉన్నాం. పోయిన ఆదివారం చందా 9,900 రూపాయలు, విభూతి బుధవారము శుక్రవారం చందా 1,510 రూపాయలు, గురువారం వచ్చిన చందా 1,510 రూపాయలు,
చందా పెట్టెల నుంచి వచ్చిన చందా 27,815 రూపాయలు. మీ ఉదారతకు విచారణ సంఘం ధన్యవాదాలు తెలుపుతూ ఉంది. Good morning, my dear brothers and sisters. బాగున్నారా? ప్రైజ్ ది లార్డ్. ఈరోజు సాయంత్రం ముఖ్యంగా మీకోసం దివ్య ఆరాధన 9 నుంచి 10 గంటలు. మామూలుగా వేరే రోజులు మీరు పనికి పోతున్నారు కాబట్టి తెలుగు వాళ్ళు అందరూ సాయంత్రం ఈ ఆదివారము మీరు ఇంట్లో ఉంటారు కాబట్టి ఇంట్లో పని అంతా చేసేసి 9 గంటల నుంచి 10 గంటలకి ఇక్కడికి వచ్చి దివ్య ఆరాధన మీరు పాల్గొనాలని కోరుకుంటున్నా. ఈ తపస్కాలంలో ప్రార్థన అని చాలా ముఖ్యం కాబట్టి మీరు తపస్కాలంలో చాలా మట్టికి మీరు వేరే పనులు చేసుకుంటూ ఉంటారు కానీ ఈ ప్రార్థన కోసము ఈ దివ్య ఆరాధన పెడుతున్నాం కాబట్టి మీరు అందరు రావాలి. ముఖ్యంగా బ్రాహ్మణవాడి నుంచి అందరు రావాలి. ఎంతమంది వస్తారు? ఎవరు చేయకండి. ప్రైజ్ ది లార్డ్. చాలామంది రావాలి. తెలుగులో ముఖ్యంగా ఆదివారం పెడుతున్నాం. వేరే రోజులు అంతా ఇంగ్లీష్లో పెడుతున్నాము. తర్వాత మీరు అంటారు ఇంగ్లీష్లోనే పెడుతున్నారు కదా ఫాదర్ అంటారు. ఆదివారము మీకు స్పెషల్గా పెడుతున్నాం కాబట్టి మీరు కొంచెం కష్టపడి సాయంత్రం వచ్చి ఇక్కడ 1 గంట దేవుడితో ఉండొచ్చు. మే యూ ఆల్ హ్యావ్ అ వండర్ఫుల్ డే. లెట్ us stand for the final blessing. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మేము దీవించి కాచి కాపాడునుగాక. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఈ వారం జన్మదినోత్సవం జరుపుకునే వారు ఈ రోజున 10 మే 1వ తారీఖున ఆల్ బెనియా ఎంజలోస్ జయశ్యామ్ మరియు రుబీనా. 2వ తారీఖున ఐజక్ మాన్వేల్, యశ్వత్ కుమార్, స్వీట్ జోయల్ రాజ్, లెనాట్. 3వ తారీఖున సైమన్ ఫ్రాన్సిస్ మరియు మోజెస్. 5వ తారీఖున అభిషా, ఇందిరా ప్రేమలత. 6వ తారీఖున బి డానియేల్. వీరందరికీ కూడా విచారణ తరపున ప్రత్యేక విధంగా జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ దేవుడు వీరిని అధికంగా దీవించాలని కోరుతూ ఉన్నాం. నిరంతరం నిన్ను కాచి కాపాడుగాక. ఇది మొదలుకొని నిరంతరం నిన్ను కాచి కాపాడుగాక. పరలోక దేవుని దీవెనలు మీపై వచ్చునుగాక. పరలోక దేవుని దీవెనలు మీపై వచ్చునుగాక. పునీత యోసేపు గారి ప్రార్థన. రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క సంరక్షకుడైన యోసేపు గారా వందనము. ధన్య కన్య మరియ భర్త అయిన నీతిమంతుడా అభివందనం. క్లిష్ట పరిస్థితుల్లో దేవుని చిత్తాన్ని కళల ద్వారా గ్రహించుకున్న విశ్వాస వీరుడా స్తోత్రము. మరియను భార్యగా
యేసుని కుమారునిగా స్వీకరించిన సాధుశీలుడా స్తుతి స్తోత్రము. బాలయేసు మరియలను పోషించి కుటుంబ విలువలను నేర్పిన మహాత్ముడా నమస్కారం. కష్టపడి శ్రమించి పని యొక్క ఘనతను తెలిపిన కార్మికుడా జోహార్లు నీకు. అనేక ఆపదల నుండి బాలయేసును కాపాడిన ఆత్మీయ తండ్రి వినయాంజనుడు నీకు. నీకు అంకితమైన ఈ ప్రత్యేక సంవత్సరంలో ప్రపంచ కథోలిక శ్రీ సభను కాచి కాపాడండి. పనిలో, ప్రార్థనలో, మౌనంలో, మాటల్లో నీ వలె నడుచు భాగ్యమునియండి. కార్మిక కర్షకులకు, వలస పీడితులకు అవసరమైన వరాలను ప్రసాదించండి. నాన్నలందరికీ నీ వలె కుటుంబ భారాన్ని మోయి శక్తిని ఇవ్వండి. పుణ్య జీవితము జీవించి ధన్య మరణము పొందు అనుగ్రహమును దయచేయండి. యేసు మరియా సాయంతో నీవు మాకివ్వలేని వరాలు లేవని నమ్ముచున్నాము. భారతదేశాన్ని, హైదరాబాద్ అగ్రపీఠము మా విచారణను సంరక్షించండి. మమ్మందరినీ దేవుని బాటలో నడిపించండి. క్రీస్తు సువార్తకు బలమైన సాక్షులుగా మలచండి. త్రియేక దేవునితో మరియ మాతతో పరలోకంలో నిన్ను దర్శించు భాగ్యమును ప్రసాదించండి. ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజపూడగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరుగాక. నానాటికి కావలసిన మాయను మాకు నేర్పివ్వండి. మా యొక్క కూడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధనకు ప్రవేశించక కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమునకు చేసు ఆశీర్వదింపబడిన వారగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఎప్పుడునో మా మరణ సమయమందును ప్రార్థించండి. పితా, పుత్ర, పవిత్రాత్మకు మహిమ కలుగుగాక. ఆదిలో కొన్నట్లు ఎప్పుడునూ సదాకాలము మహిమ కలుగుగాక. ఈ కార్డు మీరు తీసుకొని ఇంట్లో రోజు మీ ఫ్యామిలీ కుటుంబ ప్రార్థనలో ఇది ప్రార్థించాలని కోరుకుంటున్నాం. I